ఇప్పుడైతే మనము స్టవ్ వెలిగించుకోవాలి. తర్వాత 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి, జిఆర్బి నెయ్యి. ఆ నెయ్యి వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్, కిస్మిస్, బాదం పప్పు అవి కొంచెం గోల్డ్ కలర్ అయిందాక వేయించుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే నెయ్యిలో మిక్సీ పట్టుకున్న కొబ్బరి వేసుకోవాలి. కలుపుకోవాలి. ఇప్పుడు గట్ట పెట్టి ఇది కూడా గోల్డ్ కలర్ అయ్యేదాకా వేయించుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు టీ గ్లాసు వాటర్ తీసుకోవాలి. దాంట్లో బెల్లం వేసుకోవాలి. బెల్లము, కొబ్బరి నేను కొలతలు అయితే ఏం తీసుకోలేదండి. కొబ్బరి, బెల్లం అయితే నేను కొలతలతో ఏం తీసుకోలేదు, అందాజ తీసుకున్నా. అది చూడగానే తెలిసిపోతుంది, ఇంత తీసుకోవాలని తెలుస్తుంది కదా మనకి. ఇది మొత్తం పూర్తిగా కరిగేదాకా వేడి చేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత వడగట్టుకొని కొబ్బరి కలుపుకోండి. ఇది ఇప్పుడు మొత్తం చెయ్యికి నెయ్యి రాసుకొని లడ్డూలు చుట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మా మమ్మీ లడ్డూలు చేసింది. ఫ్రెండ్స్, టేస్ట్ చేసి ఒకసారి ఎలా ఉందో చెప్తాం. ఫ్రెండ్స్, లడ్డు అయితే చాలా బాగుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకొని టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన కొత్త వీడియోతో మేము ముందుకు వెళ్తాం.